ఇప్పుడు ఎవరైతే కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో నాట్ సింప్లీ FX3తో చేసేయచ్చు, అది బ్రాండ్ ప్రమోషన్. అవును, ఎగ్జాక్ట్లీ. సో అది కాదు, FX3కి ఇంకా ఎక్స్టెన్షన్స్ ఎన్నో ఉన్నాయి, టెక్నికల్గా మనం ఏం చేయగలం. ఇది అయిపోయిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు క్లైమేట్, నువ్వు ఏ క్లైమేట్లో తీస్తున్నావు. FX3 అనే కెమెరా హైలైట్స్ చాలా బాగా తీసుకుంటుంది. సో నువ్వు హైలైట్స్ బాగా తీసుకుంటున్నప్పుడు నువ్వు లైటింగ్ ఎట్లా పెట్టుకోవాలి అంటే, మీ వెళ్ళే గోదావరిలో అయితే మార్నింగ్ 9-10 దగ్గర నుండి ఈవినింగ్ వరకు అసలు లైట్ ఎక్కువ ఉంటుంది. లైట్ అసలు మనం షూట్ చేయలేము. వెరీ సింపుల్, ఇక్కడ నుండి లైట్ ఇలా పడితే మొత్తం ఇవన్నీ షాడోస్ వచ్చేసి ఇక్కడ మన షాడోస్ మనకి వచ్చి బాగా రాదు. మీరు అందుకే అబ్జర్వ్ చేస్తే ఆనంద లహరిలో అవుట్డోర్ షూట్ వచ్చిన ప్రతిసారి మీకు సన్ కనిపిస్తుంది. మేము ఓన్లీ మార్నింగ్ 6కి వెళ్ళి 9 లోపు కొట్టాం, లేదంటే ఈవినింగ్ 4 దాటేకే బయటకు వచ్చాం. మిగతా ఏమున్నా ఇండోర్ షూటే వచ్చేసి బయట షాట్ పెట్టలా, ఒక్క షాట్ కూడా పెట్టలా. సార్ ఈవెన్ మణిరత్నం లాంటి వాళ్ళు కూడా ఇదే టైం ఫాలో అవుతారు. ఆ టైం ఫాలో అవ్వాలి, ఎందుకంటే మేము వెళ్ళింది కూడా మళ్ళీ సమ్మర్ సీజన్. అవును. సో ఇంకా మొత్తం బ్లాస్ట్ అయిపోయేది. సో అది అవ్వకుండా చెక్ చేసుకోవాలి.